కాయలు అవుపిస్తున్నాయి గానీ మనిషి అవ్వట్లేదు అనుకుంటున్నారా? కోతిలాగా నేను పైకెక్కేసినా అండి. హాయ్ అండి అందరికి. వాటర్ ఆపిల్స్ చాలా కాసినాయి. కాయలు చూస్తే ఇన్నున్నాయి తిందామంటే ఒక్కటి దొరకట్లేవని నేనైతే చెట్టెక్కేసినా అన్నమాట. రెడ్ వాటర్ ఆపిల్ అండి ఇవి చాలా ఎక్కువ కాసినాయి. చాలా హ్యాపీగా అనిపించింది ఈ ఇయర్ అయితే. వాటర్ ఆపిల్స్ 6 మంత్స్‌కి ఒకసారి కాస్తాయంటారు. ఇయర్‌లీ 2 టైమ్సే కాస్తాయంటారు గానీ మాకైతే ఇప్పుడైతే ఫోర్త్ టైమ్ క్రాప్ వచ్చిందండి రెడ్ వాటర్ ఆపిల్. మా దగ్గర వైట్ కూడా ఉంది. ఇంకా అవి కాయట్లేవు. ప్రస్తుతానికైతే రెడ్డే కాస్తుంది. చాలా స్వీట్ ఉన్నాయి. వర్షాలొచ్చినప్పుడే కొంచెం స్వీట్ ఉంటున్నాయి. సమ్మర్‌లో అయితే కొంచెం సప్పగుంటున్నాయి. సీజన్‌ని బట్టి కాయ సైజు కూడా వస్తుందన్న మాకు. ఎంత బాగా వచ్చినాయో చూడండి. ఒక్క గుత్తికి ఎన్ని కాయలు కాసినాయో. ఇవి నేను కింద టబ్బు పెట్టుకొని అందులో వాటర్ పోసుకొని వాటర్‌లో ఏసుకుంటున్నా. ఎందుకంటే అవి మనకి కిందేసి డ్యామేజ్ అయ్యి తెల్లారికి గూడా ఖరాబ్ అయిపోతున్నాయి. మనకి ఏ పండ్లైనా సరే గాని కింద ఇట్లా టబ్బు పెట్టుకొని అందులో కాయలేసుకుంటే ఖరాబ్ కాకుండా ఉంటాయి. దెబ్బలు తాకకుండా ఉంటాయి కాయలకు గూడా. వాటర్‌లో పడతాయి కాబట్టి దెబ్బలు తాకవన్నమాట. మీరు పెద్ద చెట్లున్నప్పుడు తెంపాలి ఎట్లా ఎట్లా అనుకుంటారు కదా! ఇలా ట్రై చేయండి కంపల్సరీ ఫలితం ఉంటది. నేనైతే ఎప్పుడైనా ఇలానే చేస్తాను. కింద మొత్తం కొమ్మలు కొట్టేసుకోవాలి. అట్లయితే చెట్టు పైకెళ్తే మనకి కింద ఉంటే చీదారం ఉంటాయి. పాములు గూడా ఏమన్నా వస్తాయన్నమాట. పిట్టలు తిన్నయి కాస్త మేము పిట్టలు తిన్నయి మిగిలినయి మేము తింటున్నామన్నమాట. చాలా వరకు పిట్టలు కొడుతున్నాయి. చాలా పండ్లొస్తాయి వాటికి. వాటికి గూడా ఎక్కడ పండ్లు దొరకట్లేవండి. ఆహారం అనేది ఎక్కడ దొరకట్లేదు వాటికి. మొత్తం అవి పిట్టలే సగం తినేస్తున్నాయి. మాకు పండిగ గూడా కొడుతుంది. అన్ని టబ్‌లో ఏసుకున్నాక చూడండి గులాబీ పూలలాగున్నాయి వాటర్ ఆపిల్స్. చాలా చూసైతే చాలా సంతోషంగా అనిపిచ్చింది. మీ తోటలో గాని, మీ గార్డెన్‌లో గాని వాటర్ ఆపిల్ చెట్టుంటే నాకు కామెంట్‌లో పెట్టండి. ఇలా కూడా ట్రై చేయండి.